హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా, కోట్లకు పడగలెత్తుతున్న రాజధాని బిచ్చగాళ్లు. యాచన అంటే ఒకప్పుడు అత్యంత నీచమైన పని, కానీ ఇప్పుడు బెగ్గింగ్ అంటే ఓ ప్రొఫెషన్ గానే కాదు, తాజాగా మాఫియాగా కూడా రూపాంతరం చెందింది. చిల్లర డబ్బులు సంపాదించుకునే యాచకులు మాఫియాగా ఎందుకు మారారు? హై ఇన్కమ్ రేంజ్ లో ఉండే మాఫియా దందా బెగ్గింగ్ కి ఎలా షిఫ్ట్ అయింది? అవన్నీ తెలుసుకోవాలంటే అంతకుముందు మీరు మరికొన్ని నోరెళ్లబెట్టే నిజాలు చూడాలి. బిచ్చగాళ్లు కాదు, కోటీశ్వరులు. దానం చేసి నేరం చేస్తున్నారా? పుణ్యం కోసం చేసిన దానం పాపాన్ని ప్రోత్సహిస్తోందా? మీకు తెలియకుండానే మీరు నేరస్తులవుతున్నారా? హైదరాబాద్ లో బెగ్గింగ్ మాఫియా. యాచన అంటే ఒకప్పుడు అత్యంత నీచమైన పని, కానీ ఇప్పుడు బెగ్గింగ్ అంటే ఓ ప్రొఫెషన్ గానే కాదు, తాజాగా మాఫియా కూడా రూపాంతరం చెందింది. చిల్లర డబ్బులు సంపాదించుకునే యాచకులు మాఫియాగా ఎందుకు మారారు? దీనికి సంచి ఒక కథను ఇప్పుడు చూడండి. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం అందరినీ దెబ్బతీశాయి. సాఫ్ట్వేర్ లాంటి పెద్ద పెద్ద బిజినెస్లు దెబ్బతిన్నాయి. జీతాలు తక్కువై ఉద్యోగాలు పోయి లక్షాధికారులు కూడా భిక్షాధికారులయ్యారు. కానీ హైదరాబాద్ బెగ్గర్స్ మాత్రం కోటీశ్వరులయ్యారు. అవును, గుడిమెట్ల దగ్గర చౌరస్తాల్లోనూ మనకు తారసపడే బిచ్చగాళ్ళు ఇప్పుడు కోటీశ్వరులు. బెగ్గర్స్ ఏంటి, కోటీశ్వరులు కావడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. ఇంతకీ మన హైదరాబాద్ బెగ్గర్స్ సంపాదన ఎంతో మీకు తెలుసా? సంవత్సరానికి అక్షరాల 15 కోట్ల రూపాయలు. ఏ ఆధారము లేకుండానే చెప్తున్న విషయం కాదు ఇది. ఓ హైదరాబాద్ బేస్డ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ బెగ్గర్స్ పై చేసిన సర్వేలో తేలిన వాస్తవం. ఆ సర్వేలో ఇలాంటివే మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజాముల కాలంలో రిచెస్ట్ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ ఇప్పుడు బెగ్గర్ సిటీగా మారిపోయింది. చౌరస్తాల్లోనూ గుళ్లు, దర్గాల దారులన్నీ భిక్షగాళ్లతో నిండిపోతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన బిచ్చగాళ్లతో చారిత్రక నగరానికి చెడ్డ పేరు వస్తోంది. దీంతో ఈ సమస్యను తీవ్రంగా మరకముందే దీనికి ఓ పరిష్కారం ఆలోచించాలని 2004-2006 వరకు హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న అరవింద్ కుమార్ భావించారు. ముందుగా వారి వివరాల సేకరణ సర్వే కోసం హైదరాబాద్ కౌన్సిల్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్ అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించారు. ఆ సర్వేలోనే హైదరాబాద్ బెగ్గర్స్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. కంప్లీట్ స్టడీ తీసుకున్నాము. వారి డెమోగ్రాఫిక్ డేటా, రీహాబిలిటేషన్ సంబంధించి, పునర్వాసం సంబంధించి వారి అభిప్రాయం, ఇంకా ఎలాంటి సర్వీసెస్ కావాలి వాళ్లకు అసలు పునర్వాసం గురించి ఇష్టం ఉందా లేదా అని అది తెలుసుకున్నాము మేము. సర్వే లెక్కల ప్రకారం హైదరాబాద్ లో యాచకుల సంఖ్య 10,466 మంది. యాచకుల సంపాదన సంవత్సరానికి 15 కోట్లు. అయితే ఇది కేవలం బెగ్గర్స్ చెప్పిన వివరాల ప్రకారం అంచనా వేసిన మొత్తం మాత్రమే. అంటే నిజానికి వారి ఆదాయం 20 నుంచి 30 కోట్లు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ వివరాలన్నిటితోనే హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్ సంస్థ బెగ్గర్స్ ఇన్ హైదరాబాద్ అనే పేరుతో ఓ బుక్ ను కూడా పబ్లిష్ చేసింది. ఈ సర్వేలో మరిన్ని ఆశ్చర్యకరమైన వివరాలు తెలిసాయి. యావరేజ్ తీసుకుంటే ప్రతి బెగ్గరు 40 రూపీస్ ప్రతి రోజుకి, పర్ డే 40 రూపీస్. అది పట్టుకుని మేము క్యాల్కులేట్ చేస్తే ఒక సంవత్సరంలో 10,466 బెగ్గర్స్ ఉన్నారు. వారి మొత్తం ఇన్కమ్ టర్న్ ఓవర్, బెగ్గింగ్తో టర్న్ ఓవర్ చూసుకుంటే 15 crores పైన వస్తుంది. హైదరాబాద్ లోని సాయిబాబా ఆలయాలు, బల్కంపేట ఎల్లమ్మ గుడి, చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా ప్రాంతాలు, ఖైరతాబాద్, పంజాగుట్ట, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్, సికింద్రాబాద్ ప్యారడైజ్ చౌరస్తా, రైల్వే స్టేషన్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, ఉప్పల్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్ రింగ్ రోడ్, చార్మినార్ వంటి ప్రధానమైన చౌరస్తాలు యాచకులకు కీలకమైన ప్రాంతాలు. సగటున బెగ్గర్స్ ఒక్కొక్కరు 2 నుంచి 3 వేలు సంపాదిస్తున్నారు.
వీరిలో కొందరి సంపాదన 1500గా ఉంటే మరికొందరిది 7 నుంచి 8 వేలుగా ఉంది. కోటి నాది, దిల్సుఖ్నగర్ నీది, చార్మినార్ వాడిది. ఇలా బెగ్గర్స్ ఇలాకాలను పంచుకుంటారు. నగరానికి వలస వచ్చిన వారు కూడా బెగ్గింగ్ పైనే దృష్టి సారిస్తున్నారు. వీరిని బిచ్చమెత్తుకునేలా అలవాటు చేసేది మనమే. అవును, మన పాపాలను హరిస్తుందన్న నమ్మకం ప్రజలను దానం చేయడానికి ప్రోత్సహిస్తోంది. బిచ్చగాళ్ళు కోటీశ్వర్లే కాదు, వడ్డీ వ్యాపారులు కూడా. అవును, దీనంగా మొహం పెడితే జాలిపడి మనం దానం చేసిన డబ్బును కొందరు బెగ్గర్స్ ఫైనాన్స్ కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొందరు యాచకుల వడ్డీ సంపాదన నెలకు 25,000కు పైగానే. నమ్మలేకున్నా ఇది నిజం, నిప్పులాంటి నిజం. నగరంలోని కొన్ని కీలక ప్రాంతాల్లో అడుక్కునే వారు కొందరు కొన్నిసార్లు 15,000 కూడా సంపాదిస్తున్నారని మరి కొందరు చెప్తున్న వివరాలు బట్టి తెలుస్తోంది. అయితే ఈ సంపాదనతోనే ఆగిపోవడం లేదు రిచ్ బెగ్గర్స్. ఇలా సంపాదించిన డబ్బులను వడ్డీలకు అప్పులిస్తున్నారు. ఇలా కొందరి నెలసరి ఆదాయం 20-25,000 కూడా మించిపోతుంది. హైదరాబాద్ లో సగటు ఉద్యోగి సంపాదన కేవలం 6,000 అంటేనే అర్థం చేసుకోవచ్చు బెగ్గింగ్ ఇప్పుడు ఎంత కాస్ట్లీ ప్రొఫెషన్ గా మారిందో. నాంపల్లిలో వెళ్తే మీకు కొంతమంది ఉంటారు అక్కడ, కానీ వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేయాలంటే కష్టం అండి. వారి కాంటాక్ట్స్లో ఉంటారు. వాళ్ళకు రోజు పరిచయం ఉన్న వాళ్ళు, రోజు కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటారు. ఉప్పు మీద ఇంట్రెస్ట్తో ఇచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు తమ ఇప్పుడు తిరిగే వాళ్ళు చాలా మంది వానికి ఏది ఇచ్చేవాళ్ళు ఉండరా, వడ్డీలో కూడా ఇస్తారా? ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఎలుగానే చాలా మంది ఇచ్చేవాళ్ళ మేము గొల్లు అని వేదవలం. మా బిచ్చాల దాంట్లో ఉన్నాయా మోపిలకు మంచి దొరుకుతాయి. మోపిలు అది వేసి ఆడతారుగా, వాళ్ళు 1000 తెచ్చుకుంటారు. వాళ్ళకి ఎట్లయినా లక్షలు ఉంటాయి. ఆడపిల్లలతో ఎట్లుంటాయి మా కేరు. వాళ్ళైతే దేవుళ్ళని ఎల్లకాలము ఇస్తుంటారు. వాళ్ళకి ఇస్తారు, మాకైతే 10-5. పంటలు పండక ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో పల్లెలు గ్రామాల నుంచి నగరానికి వలస వచ్చిన వారి దృష్టి యాచనపై పడడం కూడా నగరంలో బెగ్గర్స్ సంఖ్య పెరగడానికి కారణమైంది. కానీ ఒకప్పుడు అన్ని దారులు మూసుకుపోతే గానీ యాచనకు దిగనివారు ఇప్పుడు పని చేయడానికి బద్దకించి అడుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఓ అంచనా ప్రకారం హైదరాబాద్ బెగ్గర్స్ లో 65% మంది పని చేయగలిగే సామర్థ్యం ఉన్నవారే. కానీ పని కోసం సరిగ్గా ప్రయత్నించక కొంతమంది ఏ కష్టం లేకుండానే ఆదాయం వచ్చే మార్గం ఇదొకటే కావడంతో వీరు యాచకులుగా మారారు. వీరిలో కొందరు సీజనల్ బిచ్చగాలైతే మరికొంతమంది పర్మనెంట్ యాచకులు. వ్యవసాయం కొనసాగిస్తూ ఆఫ్ సీజన్ లో నగరానికి వచ్చి బెగ్గింగ్ చేస్తారు వీళ్ళు. నగరంలో ఉన్న సీజనల్ బెగ్గర్స్ లో ఎక్కువ మంది మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందినవారే. ఈజీ వే ఆఫ్ earning money. Don't do anything. Nobody to supervise them. Nobody to control. వాళ్ళు పని చేస్తే ఎంప్లాయర్ ఉంటారు, ఆయన ఇట్లా చేయి అట్లా చేయి చెప్తారు, టైమింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఏం ఉండదు. దే ఆర్ ఫ్రీ ఆన్ దేర్ ఓన్. దాట్ ఈస్ హౌ దే ఆర్ కమింగ్ ఇన్ టు బెగ్గింగ్. ఆయన ఎప్పుడు పని చేస్తాడు, సరిపోతలు అప్పులు ఉంటాయి కదా, అప్పులు నువ్వు అడుక్కునేటప్పుడు నేను అడుకునేటి బియ్యం కూరలు తెస్తాము. మా ఆయన ఇచ్చిటేమో అప్పులు కడతారు అనమాట. మా మామ సరిపోయిండు, ఆయన అప్పు చేసి పోయిండు అనమాట. 30-40 దగ్గర ఉంది, 50,000 దగ్గర ఎంత 50 తీసుకుపోతే ఖర్చులకి అయిపోతుంది. ఎవ్వరు చేయనియరు మా దాంట్లో, ఏనియరు పని బిచ్చమాడిని ఇస్తారు.